Good morning students. Today we will discuss movements in animals. So first of all we will discuss about ourselves. Nana, we are doing various activities like jumping, running, sitting, standing, and what Nana, next different exercise we are performing. So what are the parts responsible for all these movements? We are going to discuss in detail about each and every part. So before that, you do the activity 1. You bend, move, rotate different parts and analyze and tabulate the following table. So next ni చూడండి, రొటేట్ కంప్లీట్ అవుతుందా, కంప్లీట్గా అంటే కంప్లీట్గా తిరుగుతుందా. రొటేషన్ అంటే ఏంటి నాన్న, తిరిగి యాజ్ యూజువల్గా దాని పొజిషన్కి రావడం. అలా నెక్ రొటేట్ పార్షియల్లీ అని అంటే కొంచెం అవుతుందా, కంప్లీట్గా అవుతుందా, ఇది చెక్ చేయండి. సో పార్షియల్గా అవుతుంది. బెండ్ అవుతుందా, ఎస్. లిఫ్ట్ అవుతుందా, ఎస్. మూవ్ అవుతుందా, ఎస్. ఓకేనా, ఇక్కడ పార్షియల్లీ. సో వ్రిస్ట్ పార్షియల్గా రొటేట్ అవుతుంది, బెండ్ అవుతుంది, లిఫ్ట్ అవుతుంది, మూవ్ అవుతుంది. సో ఈ రకంగా డిఫరెంట్ ఇక్కడ యాంకిల్ అంటే, సో ఇక్కడ మీ ఫూట్ దగ్గర ఉండే ప్లేస్ నాన్న. సో ఐ విల్ షో యూ. సో యాంకిల్ అంటే ఐ విల్ షో దిస్ ప్లేస్. ఓకేనా, సో దిస్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ యాంకిల్. ఆ యాంకిల్ని కూడా రొటేట్ చేసి చూడండి. సో అలా ఈ టేబుల్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫిల్ చేసేయండి. సో నెక్స్ట్ సీ హియర్, మనము ఎక్స్టర్నల్ పార్ట్స్ అంటే చూసి స్టడీ చేయొచ్చు, లైక్ అవి ఎలా మూవ్ అవుతున్నాయి ఏంటి అని. సో వెన్ యూ ఆర్ మూవింగ్ దెర్ ఆర్ సమ్ పార్ట్స్ విచ్ ఆర్ మూవింగ్ బినీత్ యువర్ స్కిల్. అంటే మన స్కిన్ కింద ఉండే కొన్ని పార్ట్స్ అనేటివి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కానీ ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ మూవ్ అవుతున్నాయి. దట్ పార్ట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ నానా, ద మూమెంట్ ఇన్సైడ్ అవర్ బాడీ, ద మూమెంట్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఇన్సైడ్ అవర్ బాడీ. సో ఇఫ్ వి ఫోకస్ దట్, okay now we can sense the internal parts from outside. So what are that parts are called? That parts are known as what nana, muscles. So when a bull is running especially, you can see what nana, some parts are moving. Okay na, that fleshy structures, okay na, ఆ మాంసంని మనం ఏమంటాం నానా, మజిల్స్ అంటాము. The tender fleshy structures are known as what nana, muscles. These muscles help different parts of our body to move. Okay na. సో టు అండర్స్టాండ్ దిస్, టచ్ యువర్ షోల్డర్. షోల్డర్ అంటే మీరు ఈ రకంగా, వెన్ యూ బెండ్ యువర్ వాట్ నానా, వెన్ యూ బెండ్ యువర్ ఆర్మ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఎల్బో, మీరు ఈ చేతిని మీరు ఇలా బెండ్ చేసినప్పుడు యూ కెన్ సీ వాట్ అంటే ఇక్కడ బల్జ్ అవుతుంది. ద పార్ట్ విల్ బల్జ్ ఓవర్ హియర్. దట్ బల్జ్డ్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ వాట్ నానా, మజిల్. మళ్ళా ఈ బెండ్, ఇట్లా బెండ్ చేసిన హ్యాండ్ని యాజ్ యూజువల్గా దాని పొజిషన్కి తీసుకొచ్చినప్పుడు ఇట్ విల్ బికమ్ స్వోలెన్. ఓకేనా, అంటే ఆ కాంట్రాక్ట్ అయ్యేది, ఓకేనా, ఆ థిక్గా అయ్యేది, స్టిఫ్గా అయ్యే పార్ట్ ఏంటిదైనా ఇక్కడ మనకు ఎగ్ లాగా వస్తుంది. దట్ ఈస్ నోన్ యాజ్ మసిల్. సో టు అండర్స్టాండ్, ఓకేనా, సో ఇక్కడ మూమెంట్ మజిల్తో లింక్ అయ్యి ఉంది అని చెప్పి అండర్స్టాండ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఓకేనా, సో ఫస్ట్ యూ పుట్ యువర్ హ్యాండ్ లైక్ దిస్, palm facing what nana, in the outward direction. So palm facing in the, so towards what nana, opposite direction. అంటే దీనికి అపోజిట్ డైరెక్షన్లో ఒకసారి పామ్ అంటే ఈ దీన్ని హ్యాండ్ పామ్ అంటారు. ఓకేనా, సో పామ్ అంటే ఇది. సో ఒకసారి ఇలా మూవ్ చేయండి. సో యూ కెన్ ఫీల్ వాట్ నైనా డిఫరెంట్ మజిల్స్ మూవింగ్ హియర్. ఓకేనా, అండ్ ఇఫ్ యూ మూవ్ లైక్ దిస్, ఇట్లా క్లోజ్ చేసి ఓపెన్ చేయండి. Okay na, so you can see on my hand different muscles are moving. So with the help of the different muscles only I am able to move all this. So when you are doing this all activities, you can clearly feel that some muscles are helping you to move. Chewing చేసేటప్పుడు మీ మజిల్స్ మూవ్ అవ్వడం, బ్రీతింగ్ ఇన్ అవుట్ చేసేటప్పుడు మజిల్స్ మూవ్ అవ్వడం, లిఫ్ట్ చేసేటప్పుడు మూవింగ్ యువర్ టాస్. సో యూ కెన్ సీ వాట్ ఆల్ ద మజిల్స్ మూవింగ్. ఓకే, సో నెక్స్ట్, హౌ డూ మజిల్స్ వర్క్? మజిల్స్ ఎప్పుడు కానీ నాన్న ఒక పేర్లా వర్క్ చేస్తాయి. ఇప్పుడు దీన్ని ఇటు మూవ్ చేశారనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, ఈ పార్ట్ దగ్గర స్టిఫ్గా అవుతుంది, కండ వస్తుంది. వెనక సైడ్ ఏముంటుందన్నా ఫ్లాట్గా ఉంటుంది. ఈ రెండు మజిల్స్ పేర్గా వర్క్ చేస్తాయి అన్నమాట. సో నెక్స్ట్, దీన్ని బెండ్ చేయకుండా స్ట్రైట్గా పెట్టేస్తే ఇక్కడ ఏమవుతుందన్నా స్వోలెన్ అవుతుంది. అంటే ఇక్కడ
ఫ్లాట్ అవుతుంది, వెనక సైడ్ ఏమవుతుందన్న స్టిఫ్ అవుతుంది. సో దిస్ హెల్ప్స్, దిస్ మజిల్స్ అటాచ్డ్ టు ద బోన్ మేక్స్ ద బోన్ మూవ్ ఇన్ వాట్ ఆర్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో సమ్ టైమ్స్ దీస్ మజిల్స్ ఆర్ కనెక్టెడ్ టు ద బోన్, దీస్ మజిల్స్ ఆర్ కనెక్టెడ్ టు ద బోన్ విత్ ఏ రోప్ లైక్ స్ట్రక్చర్స్. రోప్ లైక్ స్ట్రక్చర్స్, ఈ రోప్ లైక్ స్ట్రక్చర్స్ని ఏమంటారు అంటే వాటిని టెండన్స్ అని అంటారు. వైట్వి రోప్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి నాన్న, వీటితో కనెక్ట్ అయి ఉంటుంది. ఎస్పెషలీ సో యూ కెన్ ఫైండ్ వేర్ అని అంటే ఎస్పెషలీ ఇక్కడ. సో ఈ టెండన్స్ అంటే ఏంటి అని అంటే సేమ్ మనకు థ్రెడ్ లాగా ఉంటాయి. నీ కింద సైడ్ ఇక్కడ సైడ్ మీరు ముట్టుకున్నట్టయితే దారాలు తగులుతాయి. నెక్స్ట్ ఏంటి నాన్న, ఇక్కడ పాదానికి ఇక్కడ ఈ ప్లేస్లో ఇప్పుడు తను ముట్టుకుంటుంది చూడండి, అక్కడ ముట్టుకోండి. సో యూ కెన్ ఫీల్ దట్ రోప్ లైక్ థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్, దీస్ ఫైబరస్ స్ట్రక్చర్స్ ఆర్ నోన్ యాజ్ టెండన్స్. దిస్ టెండన్స్ ఓన్లీ అటాచ్ ద మజిల్స్ టు ద బోన్స్. క్లియర్? సో నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ పార్ట్స్ కంబైన్ టు ఫార్మ్ ఏ సింగిల్ స్ట్రక్చర్. ఇప్పుడు మన బాడీ మొత్తం నిలబడాలి అని అంటే మనకు ఒక ఫ్రేమ్ వర్క్ ఆఫ్ బోన్స్ కావాలి. ఆ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ బోన్స్ని స్కెలిటన్ అంటారు. సో ఇక్కడ ఈ షోల్డర్ బోన్ని క్లావికిల్ అని, ఇక్కడ మన హిప్ బోన్ని పల్విక్ గర్డిల్ అని, థై బోన్, నీ బోన్, కాల్ఫ్ బోన్స్ అంటే నీ బోన్ కింద వచ్చే ఈ బోన్స్ కాల్ఫ్ బోన్స్. ఓకేనా? బోన్స్ ఆఫ్ ద టో, బోన్స్ ఆఫ్ ద ఆర్మ్ అంటే చేతుకు సంబంధించిన బోన్స్, ఇవి రిప్స్ అంటారు, వీటిని స్కల్ అంటారు, అప్పర్ బోన్ ఆఫ్ ఆర్మ్. సో వీటన్నిటి గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుంటాం. సో బోన్ మన మజిల్స్ బోన్కి ఎలా అటాచ్ అవుతాయి? బై ద హెల్ప్ ఆఫ్ టెండన్స్. ఒక బోన్ ఇంకొక బోన్కి ఎలా అటాచ్ అవుతుంది అని అంటే ఈ ఫైబర్, ఓకేనా, ఈ ఫైబర్ అటాచ్ చేస్తుంది. ఈ ఫైబర్ ఏమంటారంటే లిగమెంట్ అంటారు. ఒక బోన్కి అటాచ్ చేసే ఫైబర్ని ఏమంటారంటే లిగమెంట్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్? సరే, ఓకే స్టూడెంట్స్. సో రైట్. సో జా బోన్ చేయాలి అని అంటే మీరు ఒకసారి తిన్నట్టుగా యాక్షన్ చేయండి, మీ మౌత్ని అటు ఇటు షేక్ చేయండి. సో యూ కెన్ ఫైండ్ ఏ జాయింట్. సో ఇక్కడ ఆ అమ్మాయి ఫింగర్ ప్లేస్ చేసి అక్కడ జాయింట్ ఉంటుంది, అక్కడ అవి ఫిక్స్ అయి ఉన్నాయి. సో దీస్ ఆర్ నోన్ యాజ్ వాట్ అంటే జాయింట్. అక్కడ నుంచి వెళ్ళి మూమెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ క్లావికిల్ అంటే ఇంతకుముందు మీకు చూపెట్టాను, ఇక్కడ షోల్డర్ బోన్ అన్నట్టు. దానికి ఇక్కడ ఒక యాక్టివిటీ ఉందా, తను పెట్టినట్టుగా చేయి పెడితే ఇక్కడ ఒక బోన్ రైజ్ అయినట్టు అంటే బయటకు వస్తుంది. ఆ బోన్ని మీరు టచ్ చేసి ఫీల్ కావచ్చు క్లావికిల్ని. సో నెక్స్ట్ సీ హియర్, క్లావికిల్ వెనకాలనే ఇక్కడ ఈ సైడ్. సో ఇక్కడ ఉందేమో చూద్దాము. ఇది దీన్ని ఏమంటారంటే నాన్న షోల్డర్ బ్లేడ్ అంటారు. ఏమంటారు? షోల్డర్ బ్లేడ్. ఇక్కడ మిస్ అయింది. ఈ షోల్డర్ బ్లేడ్ని ఈ క్లావికిల్ని అటాచ్ చేసే ఏంటి నాన్న? షోల్డర్ బోన్స్. వీటిని ఏమంటారు? షోల్డర్ బోన్స్. ఇవి ప్రొట్రూడ్ అయి ఉంటాయి, బయటికి ఒక బొడుసులాగా ఉంటాయి అన్నమాట నాన్న. సో ఈ రిబ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఇన్హేల్ చేసి అంటే బ్రీత్ ఇన్ చేసి ఆపి మీరు చెస్ట్ని టచ్ చేసి ఆ పక్కన టచ్ చేస్తే మీకు బోన్స్ తగులుతూ ఉంటాయి. ఇవన్నీ సెమీ సర్కిల్స్. ఇవి స్పైనల్ కార్డ్ని, అదేవిధంగా ఈ చెస్ట్ బోన్ని ఏమంటారు అని అంటే వి విల్ కాల్ స్టర్నమ్. ఓకేనా? దీన్ని స్టర్నమ్ అంటారు. ఈ స్టర్నమ్ని ఈ నెక్స్ట్ ఏంటిది వెనకాల ఉన్నదాన్ని స్పైనల్ కార్డ్ అంటారు, ఆర్ రిబ్. ఓకేనా? ఈ స్పైనల్ కార్డ్ని స్టర్నమ్ని మీట్ అయ్యే బోన్స్ యొక్క ఫ్రేమ్ వర్క్ని రిబ్ కేజ్ అంటారు. దీని లోపల లంగ్స్, హార్ట్ అనేవి ప్రొటెక్ట్ అవుతాయి స్టూడెంట్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ బోన్ చూసినట్టయితే మీరు ఇలా బెండ్ అయ్యి ఒక పర్సన్ యొక్క బ్యాక్ బోన్ ఈజీగా ఫీల్ కావచ్చు ఇన్ ద మిడిల్ ఆఫ్ ద బ్యాక్. ఓకేనా? సో దిస్ ఈజ్ నోన్ యాజ్ స్పైనల్ కార్డ్. ఈ స్మాల్ బోన్స్ అన్నిటినీ కూడా వర్టిబ్రే అంటారు. ఓకేనా? దీని నుంచి స్పైనల్ కార్డ్ అనేది పాస్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ స్పైనల్ కార్డ్, ఈ వర్టిబ్రే లోపల ఎన్ని బోన్స్ ఉంటాయంటే 33 బోన్స్ ఉంటాయి. అవి మనం పెరిగిన కొద్దికి 2 బిగ్ బోన్స్గా 9 వర్టిబ్రే కలిసి ఒక బోన్గా, 5 వర్టిబ్రే కలిసి ఇంకొక బోన్గా విడిపోతాయి. సో నెక్స్ట్ మీరు కూర్చుంటున్నారు కదా, బెల్ట్ పెట్టుకుంటే ఆగుతుంది కదా, అది దేని మీద ఆగుతుంది? సో ఎస్పెషల్లీ మీరు ఇక్కడ సైడ్కి టచ్ చేసుకుంటే మీరు నడుము అంటారు కదా, మీ ముల్దారం వస్తుంది కదా, సో ఆ ప్లేస్లో బోన్స్ ఉంటాయి కదా, దే ఆర్ నోన్ యాజ్ పల్విక్ గర్డిల్. ఈ పోర్షన్ మీదనే మనం కూర్చుంటాం స్టూడెంట్స్. సో నెక్స్ట్ దిస్ ఈజ్ స్కల్. ఓకేనా? ఈ స్కల్ లోపల డిఫరెంట్ ఇది యాక్చువల్గా చాలా జాయింట్స్ ఉంటాయి. ఆ జాయింట్స్ అన్నీ కూడా ఫ్యూజ్ అయిపోతాయి. ఫ్యూజ్ అంటే
ఆ జాయింట్స్ అనేటివి కవర్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు బోన్ విరిగిన తర్వాత బోన్కి సిమెంట్ పట్టి వేసిన తర్వాత ఏమవుతుంది, ఆ విరిగిన బోన్ ఫ్యూజ్ అయిపోతుంది, కలిసిపోతుంది అన్నట్టు, అన్నీ కలిసిపోయి ఒకటే బోన్ లాగా కనబడుతుంది దిస్ స్కల్. ఇట్ ఈస్ ఎస్పెషల్లీ వాటిన దీంట్లో 22 జాయింట్స్ ఉంటాయి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది, 22 జాయింట్స్. సో నెక్స్ట్ కార్టిలేజ్ అని అంటే బోన్ లాగానే ఉంటుంది కానీ బోన్ కాదు. ఇప్పుడు చెవుని ముట్టినప్పుడు, ముక్కుకు ముట్టినప్పుడు మనకు కొంచెం హార్డ్గా తగులుతుంది కదా, ఇది ఫ్లెక్సిబుల్ అవుతుంది అన్నట్టు, ఫ్లెక్సిబుల్ బోన్స్, వీటిని కార్టిలేజ్ అంటారు. ఈ కార్టిలేజ్ ఉండడం వల్లనే స్టెర్నమ్ కానీ రిబ్స్ మధ్యలో వర్టిబ్రే మధ్యలో, బ్యాక్ బోన్ మధ్యలో ఈ కార్టిలేజ్ ఉంటుంది కాబట్టి ఆ బోన్స్ కూడా మూవ్ అవుతాయి స్టూడెంట్స్. సో నెక్స్ట్ ఇవి మూవ్ చేస్తున్నా సరే, ఆ మూవ్ చేసే పోర్షన్ దగ్గర ఏముంటుందన్నారు, జాయింట్ ఉంటుంది అన్నారు. మరి ఆ జాయింట్స్ ఎన్ని టైప్స్ అంటే 2 టైప్స్. వన్ ఈజ్ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అండ్ అనదర్ వన్ ఈజ్ హింజ్ జాయింట్. ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఎక్కడ ఉంటుందంటే పల్విక్ గర్డిల్లో, అదే విధంగా మీ ఆర్మ్లో ఇక్కడ మీరు కంప్లీట్గా రొటేట్ చేయగలుగుతున్నారు. అక్కడ ఎలా ఉంటుంది అని అంటే ఈ బల్బ్ కదా ఈ సాకెట్లో ఫిక్స్ అయినట్టుగా, ఇగో ఇక్కడ చూడండి, ఈ బల్బ్కి ఏముంది నాన్న, ఇది ఒక బాల్ లాగా ఉంది, ఓకేనా. ఫిట్టింగ్ ఏ బాల్ ఇంటూ ఏ సాకెట్. సాకెట్ అంటే ఏంటిది, ఒక హోల్, కరెంట్ సాకెట్ అంటారు. సాకెట్ అంటే ఏంటిది, మనము పెట్టే హోల్ అన్నమాట, ఓకేనా. సో దట్స్ ద థింగ్. సో దట్ కెన్ రొటేట్ ఈజీలీ ఇన్ ఆల్ డైరెక్షన్స్ కదా. నెక్స్ట్ హింజెస్ అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు వెనకాలకి ముందుకు తప్పించి ఎటు రొటేట్ చేయలేరు. ఇప్పుడు తలుపు ఉంది, తలుపు ఏంటిది, వేయొచ్చు తీయొచ్చు, అంటే వెనకాలకు ముందు కనొచ్చు, ఇంకా ఎక్కువ అంటే ఇరిగిపోతుంది. సో అలాగా వెనకాలకు ముందు కనడానికి అంటే ఓన్లీ దట్ జాయింట్ ఈజ్ నోన్ యాజ్ వాట్, హింజ్ జాయింట్. నీస్ దగ్గర, ఎల్బోస్ దగ్గర ప్రజెంట్ ఉన్న జాయింట్ని హింజ్ జాయింట్ అంటారు. నెక్స్ట్ ఈ వర్టిబ్రే మధ్యలో, ఈ వర్టిబ్రే ఉన్నాయి కదా, అంటే చిన్న చిన్న బోన్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద స్పైనల్ కార్డ్, వాటిని వర్టిబ్రే అంటారు. ఆ బోన్స్ని, దాని నుంచి స్పైనల్ కార్డ్ పాస్ అవుతుంది. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, వాటి మధ్యలో కార్టిలేజ్ ఉంటుంది, అంటే సాఫ్ట్ బోన్, అంటే మన ముక్కు దగ్గర, చెవుల దగ్గర ఉన్న బోన్ ఉంటుంది. అది చేయబట్టి మనకి ఏంటి అంటే వీ కెన్ మూవ్ ఇన్ ద ఫ్రంట్ డైరెక్షన్, బ్యాక్ డైరెక్షన్, లెఫ్ట్కు, రైట్కు, మొత్తం ఇక్కడ చూడండి, ఇటు అటు ముందు వెనుకకు మొత్తం బెండ్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై దట్ ఆ కార్టిలేజ్ ఉంది కాబట్టి దిస్ యాక్ట్స్ యాజ్ ఎ స్ప్రింగ్. నెక్స్ట్ నెక్ జాయింట్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకు అని అంటే అది పార్షియల్గా రొటేట్ అవుతుంది, మీదికి మూవ్ అవుతుంది, కిందికి మూవ్ అవుతుంది, సైడ్ వేస్లో మూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ సపరేట్ జాయింట్. ఈ నెక్ దగ్గర ఉన్న జాయింట్ని పివైటల్ జాయింట్ అంటారు. సో నెక్స్ట్ మన స్కల్కి లోవర్ జాకి మధ్యలో ఉన్న జాయింట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిక్స్డ్ జాయింట్ అంటారు. సారీ, స్కల్కి అప్పర్ జాకి, ఇప్పుడు మీద ఉన్న దవడను మూవ్ చేయడానికి, అంటే మీద ఉన్న టీత్ ఉన్న పార్ట్ని మూవ్ చేయడానికి ట్రై చేయండి. నో యూ కాంట్ మూవ్. ఎందుకనంటే దే ఆర్ ఫ్యూజ్డ్, అవన్నీ కలిసిపోయి ఒకటే పార్ట్ లాగా అయిపోయినాయి. ఓన్లీ కింద దవడను మాత్రమే, అంటే కింద జాని మాత్రమే యూ కెన్ మూవ్ వాట్ నన్న లోవర్ జా ఓన్లీ, బట్ యూ కాంట్ మూవ్ ద అప్పర్ జా. వై ఇట్ ఈస్ ఫ్యూజ్డ్ విత్ వాట్ నన్న స్కల్. సో దిస్ టైప్ ఆఫ్ జాయింట్స్ ఆర్ నోన్ యాజ్ వాట్ నన్న ఫిక్స్డ్ జాయింట్స్. సో లోకమోషన్ అంటే మూమెంట్. సో హ్యూమన్ వాక్ చేస్తాడు, స్నేక్ స్లిథర్ చేస్తుంది, బర్డ్ హాప్ చేస్తుంది, ఇన్సెక్ట్ ఫ్లై చేస్తుంది, ఫిష్ స్విమ్ చేస్తుంది. సో ఫిష్ ఎలా స్విమ్ చేస్తుంది అని అంటే దానికి స్ట్రీమ్ లైన్డ్ బాడీ ఉంటుంది, అందుకని అది వాటర్లో ఈజీగా మూవ్ అవ్వగలుగుతుంది. దాని బోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చుట్టూరా స్ట్రాంగ్ మజిల్స్ ఉంటాయి, అవి చూడండి. సో ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్కు స్వింగ్ అయినప్పుడు టెయిల్ పార్ట్ ఏమవుతుంది, దానికి అపోజిట్ డైరెక్షన్లో స్వింగ్ అవుతుంది. అటువంటి మూమెంట్స్, ఓకేనా, అటువంటి మూమెంట్స్ వల్ల ఫిష్ అనేటిది ఫాస్ట్గా ఇన్సైడ్ ద వాటర్ ఇట్ కెన్ మూవ్. నెక్స్ట్ లోకమోషన్ ఇన్ బర్డ్స్ అంటే జనరల్గా అవి ఎందుకు ఈజీగా ఫ్లై అవ్వగలుగుతున్నాయంటే వాటి బోన్స్ హాలోగా, అంటే లోపల ఖాళీగా ఎయిర్తో ఫిల్ అయిపోయి లైట్గా ఉంటాయి. నెక్స్ట్ వీటి ఈ 4 limbs ఏవైతే ఉన్నాయో వాటికి ఒక మజిల్ అటాచ్ అయి ఉండడం వల్ల ఈజీగా ఎగరగలుగుతున్నాయి. ఈ హిండ్ లిమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కింద కాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పర్చింగ్కి, అంటే జంప్ చేయడానికి, అదే రకంగా వాక్ చేయడానికి పనిచేస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు మనం స్నేక్లో చూసుకున్నట్టయితే లోపల లూప్స్ ఉంటాయి నాన్న. లూప్స్ అని అంటే సర్కిల్ లాగా ఉంటాయి బోన్స్, ఇక ఇట్లా. ఈ లూప్స్ ఏం చేస్తాయంటే ప్రతి లూపు పుష్ ఇస్తుంది అన్నట్టు ఇది మూవ్ కావడానికి. సో ఆ రకంగా స్నేక్ అనేది ఈజీగా మూవ్ అవ్వగలుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద స్ట్రాంగ్ లూప్స్ దట్ ప్రెసెంట్ ఇన్సైడ్ ఇట్స్ బాడీ. లోకోమోషన్ ఇన్ స్నేల్ ఇది డిఫరెంట్ థింగ్. ఒక థిక్ స్ట్రక్చర్, గమ్ లాంటి ఒక స్ట్రక్చర్ ఉంటుంది దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద స్నేల్. ఆ స్నేల్ థిక్ స్ట్రక్చర్, ఇట్స్ ఫూట్ అంటారు, దాని పాదం,
దాంట్లో వేవ్ లాగా, అంటే వాటర్లో అలలు ఎలా మూవ్ అవుతాయి అలా మూవ్ అవుతాయి. అలా మూవ్ అవ్వడం వల్ల స్నేల్ స్లోగా మూవ్ అవుతుంది ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఈ లోకమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మూవ్ అయినప్పుడు మాత్రం మనం ఫుడ్ కోసము, వాటర్ కోసము, అదేవిధంగా డిఫరెంట్ నీడ్స్, ఓకేనా, తీర్చుకోవడానికి వీ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో వీ ఆల్ డిస్కస్డ్ సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద మోషన్ or locomotion is nothing but movement in the animals, okay na. So we discussed, and so this is all about the lesson, okay na. Take care students.